వెంకటగిరిపై పెట్టుకున్న ఆనం ఆశలు ఆవిరి. ఆత్మకూరు టికెట్ కన్ఫర్మ్ చేయనున్న టీడీపీ. రెండో జాబితాలో పేరు ప్రకటించే అవకాశం. వెంకటగిరి టీడీపీ ఇన్ఛార్జిగా కురుగొండ్ల. ఆయనను కాదని ఆనంకు వచ్చే పరిస్థితి లేదన్న హైకమాండ్. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనే సందేహం గత కొన్నాళ్లుగా సాగుతోంది. తొలుత ఆయన ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతారని భావించారు. ఆయన కూడా అదే అనుకున్నారు. కానీ ఎందుకో సడన్ గా మనసు మార్చుకొని మళ్ళీ వెంకటగిరి మీదే మనసు పడ్డారు. అన్ని అనుకున్నట్లే జరిగితే రసపట్టు ఏముంటుంది? కానీ డామిట్ కథ అడ్డం తిరిగినట్లు మళ్ళీ ఆయన ఆత్మకూరుకే షిఫ్ట్ అవుతున్నారనేది విశ్వసనీయ సమాచారం. అన్ని ఆలోచించే ఆనంకు ఆత్మకూరు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు సీటు ఖరారైనట్టేనని తదుపరి జాబితాలో ఆనం పేరును ప్రకటిస్తారనే వార్త హల్చల్ చేస్తోంది. గత ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కురుగొండ్ల రామకృష్ణ ఇప్పటికీ టీడీపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆనం టీడీపీలో చేరినా ఈసారి వెంకటగిరి టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. అందువల్లే ఆనం రాకను ఆయన స్వాగతించారు. అదీ కాక టీడీపీలో చేరికకు ముందు ఆత్మకూరు సీటునే ఆనం ఆశించారు. ఆయన కూడా ఆత్మకూరు నేతలతో టచ్లో ఉంటూ ఆ నియోజకవర్గంపై వ్యూహాలు రచించారు. అయితే సడన్ గా మనసు మార్చుకుని తన సిట్టింగ్ స్థానం వెంకటగిరి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో కథ కాస్త అడ్డం తిరిగినట్లయింది. వెంకటగిరి కోసం ఆనం ఎంత ప్రయత్నించినా చివరికి ఆత్మకూరు నుంచే బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. 2009లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మంత్రిగా ఆ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. అక్కడ ఆయనకు బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. మేకపాటి కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా కూడా ఉంది. అంతేగాక టీడీపీకి కూడా సరైన అభ్యర్థి లేరక్కడ. ప్రతి ఎన్నికకు అభ్యర్థులను మార్చి పోటీ చేయిస్తుండడం ఆ పార్టీకి కలిసి రావడం లేదు. దీంతో అన్ని విధాల సమర్థుడైన ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరుకు సరైన అభ్యర్థిగా టీడీపీ భావిస్తోంది. అందుకే ఆయనను అక్కడి నుండి బరిలోకి దించేందుకు మొగ్గు చూపుతోంది. మొత్తం మీద ఆశించిన వెంకటగిరిలో మాత్రం ఈసారి ఆనంకు పోటీ చేసే ఛాన్స్ మిస్ అయింది. ఆత్మకూరుకు షిఫ్ట్ అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.